చిత్తూరు మిర్చియాడి పేరుతో కొత్త డ్రామాకి తరలిస్తాను. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని చెప్పి అడుగుతాను. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం. మీ నిర్లక్ష్యం వల్లే కదా. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదు. మీరు ఇవాళ వెళ్ళి మిర్చియాడి దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వని చెప్పారు. అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్భాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి? అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుని ఇవాళ సమూలంగా ముందుకు తీసుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు ఆపేసినటువంటి పోలవరం పనులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ బడ్జెట్ లో కూడా నిధులు పెట్టించి ఇవాళ పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం. నిన్న మరి జైలుకి వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు. పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా, సాక్షుల్ని బెదిరించే విధంగా, పోలీసుల్ని భయపెట్టే విధంగా, రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటి ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తానని మాట్లాడుతున్నాం. అడుగుతున్నాం, 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే 151 నుంచి 11కు మిగిల్చారు బట్టలు ఉడదీసుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రెడ్ బుక్ అని ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. నిద్రలో కూడా కలవరిస్తున్నాడు రెడ్ బుక్. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోతుంది, ఎవరి పేరు ఉందని వెతుకుంటున్నారు. ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన 1-2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. గుర్తుపెట్టుకుని వైసీపీ నాయకులు అందరూ చెప్తారు.